సో పేజ్ నెంబర్ 24 లో కింద చూడండి, రామన్ వాజ్ బోర్న్ ఆన్ నవంబర్ 7. సో బయోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనేది ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ నుంచి బయోగ్రఫీ తెలుసుకుంటాం. ఓకే, రామన్ వాజ్ బోర్న్ ఆన్ నవంబర్ 7. సో 1888 నవంబర్ 7 అప్పుడు ఈ రామన్ గారు జన్మించిన రోజు. ఓకేనా. సో ఎక్కడ పుట్టారు ఆయన? తిరుచిరాపల్లి. ఓకే, తమిళనాడులో వన్ ఆఫ్ ది ప్లేస్ తిరుచిరాపల్లి అనే ప్లేస్ లో రామన్ జన్మించారు. Okay, his father was a college physics. He was a brilliant student right from the start. So Raman father is a physics lecturer. Okay, college లో ఫిజిక్స్ టీచర్ కింద పనిచేస్తూ ఉండేవారు అనమాట రామన్ వాళ్ళ నాన్నగారు. సో చిన్నప్పటి నుంచి కూడా రామన్ ఈజ్ అ వెరీ డిలిజెంట్ బాయ్. ఓకే, హీ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. ఓకే, స్టార్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా హీస్ అ బ్రిలియంట్. సో అన్ని తెలివితేటలు ఉన్న అబ్బాయి. When Raman passed his matriculation, his parents were very keen to send him abroad for his higher studies. So, తను ఈ డిగ్రీ లెవెల్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, తన మెట్రికులేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే తిరిగి అబ్రాడ్ అంటే వేరే దేశానికి పంపించి చదివించాలనుకున్నారు. ఓకే, సో మీరు కూడా మీ హైయర్ స్టడీస్ అన్ని కూడా అబ్రాడ్లో చేయాలనుకుంటూ ఉంటారు కదా. సో అదేవిధంగా పేరెంట్స్ ఏమనుకున్నారు, రామన్ పేరెంట్స్ తనని కూడా అబ్రాడ్కి పంపించి ఇంకా బాగా చదివించాలి అనుకున్నారు. కానీ ఏం జరిగిందో చూడండి. బట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అ బ్రిటిష్ సర్జన్ అడ్వైజ్ దెమ్ అగెయిన్స్ట్ ఇట్. సో కొన్ని మెడికల్స్ సంబంధించి కొన్ని కరెక్ట్గా లేనందువల్ల వాళ్ళు సర్జన్ ఏమన్నారంటే పంపించొద్దు అని చెప్పి అనేటప్పటికి మేము పంపించలేదు. ఓకే, సో రామన్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోలేదు. ఇక్కడే తన ఎడ్యుకేషన్ అంతా కూడా ఇండియాలోనే కంప్లీట్ చేశారు. And Raman stayed in the country to do the MA course at Presidency College in Madras. So Madras lo than MA course complete chesaru. Okay, next. Science had already made an impression on him and he began to write research papers for science journals. So science అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఓకేనా, సైన్స్కి సంబంధించిన రీసెర్చ్ కానీ లేదంటే ఏదైనా వస్తువు గురించి రీసెర్చ్ కానీ చేయడం అంటే నీకు బాగా ఇష్టం. సో కొన్ని సైన్స్ జర్నల్స్లో అంటే కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రీసెర్చ్కి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. ఓకే, when he was only 9 he became a member of Indian Association for Cultivation of Science. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఇండియన్ అసోసియేషన్ ఉంది ఎక్కడ కలకత్తాలో. సో దానిలో వర్క్ చేస్తున్నారని కదా నేర్చుకున్నాం. దీనికి తను ఆ ఇండియన్ అసోసియేషన్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 19 years ఉన్నప్పుడు. ఓకే, 19 చిన్న వయసులోనే ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్కి సంబంధించిన అసోసియేషన్లో 19 years అప్పుడే ఈయన జాయిన్ అయ్యారు. ఓకే, meanwhile respecting his parents wishes he took up an administrative job in finance ministry in Calcutta. సో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వినాలి అని తిన ఏం చేస్తున్నారు, ఇండియన్ అసోసియేషన్లో వర్క్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఓకే, ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఈ జాబ్ కూడా చేస్తున్నారు అన్నమాట కలకత్తాలో. వాళ్ళ పేరెంట్స్ చేయమన్నందుకు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ చేయమన్న జాబ్ చేయాలని. సో ఫైనాన్స్ మినిస్ట్రీలో కూడా ఈయన వర్క్ చేస్తున్నారు అప్పుడు. ఓకే, హిస్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ however did not flag. అంటే హిస్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ however did not flag అంటే తనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సైన్స్ మీద did not flag అంటే తగ్గిపోలేదు. ఓకే, become less. సో what is the meaning of decline or flag? become less. flag meaning ఏంటి? become less. సో ఆయనకి సైన్స్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదంట ఈ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా. ఓకే, he used to spend his hours after office in the lab of association working throughout the night. సో తను ఈ ఫైనాన్స్ మినిస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత త్రూ అవుట్ నెక్స్ట్ సో వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈయన ఎక్కడ టైం స్పెండ్ చేసేవారు? సో యూస్ టు స్పెండ్ హిస్ టైం డూయింగ్ ది సైన్స్ కల్టివేషన్. ఓకే, సైన్స్ అసోసియేషన్లో వర్క్ చేస్తూ ఉండేవారు నైట్ అంతా కూడా. ఓకేనా, తనకున్న ఇంట్రెస్ట్ సైన్స్ మీద తనకున్న ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తూ ఉండేవారు. In his youth, Raman was mainly interested in acoustics, science of sound. So in his youth అంటే యంగ్గా ఉన్నప్పుడు సైన్స్లో ఏ టాపిక్ మీద ఈయనకి ఎక్కువ ఇష్టం అంటే సౌండ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా బాగా ఇష్టం. సో రామన్ ఎఫెక్ట్లో దేని గురించి నేర్చుకుంటాం మనం? లైట్ గురించి కదా. రామన్ ఎఫెక్ట్ దేని గురించి? లైట్ డిస్కవరింగ్ గురించి కదా. సో ఫస్ట్ యంగ్గా ఉన్నప్పుడు అయితే ఈయనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది?
ఎకౌస్టిక్స్ అంటే సైన్స్ ఆఫ్ సౌండ్కి సంబంధించిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదంట వెన్ హీ వాజ్ యంగ్. He studied how string instruments like violin and sitar can produce harmonious music. So, ఆ సౌండ్ మీద ఇంట్రెస్ట్తో వైలిన్ కానీ లేదంటే ఇంకా సితార్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఇంత మంచి హార్మోనియస్ అంటే ప్లెజెంట్, ఓకే, అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ని ఎలా ప్లే చేస్తున్నాయి అని చెప్పి దాని మీద కూడా రీసెర్చ్ చేశారు. ఓకే, he was elected to the Royal Society of London in 1924 and the British government made him a Knight of the British Empire in 1929. It was a high honor for any great scientist. So ఇక్కడ చూడండి, రాయల్ సిటీ, ఓకేనా, రాయల్ సిటీ ఆఫ్ లండన్ 1924లో ఆయన రాయల్ సిటీ ఆఫ్ లండన్లో ఎలెక్ట్ చేశారు, ఓకేనా. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లో బ్రిటిష్ రూల్ కదా మనకు ఉండేది. సో ఆ బ్రిటిష్ రూల్లో 1929లో ఏం జరిగిందంటే ఆయన్ని నైట్ అంటే ఒక మంచి గుర్తింపుని ఆయనకి ఇచ్చారు బ్రిటిషర్స్. ఆయన గుర్తింపు ఎవరి నుంచి వచ్చింది? బ్రిటిషర్స్ నుంచి, ఓకేనా. సో అప్పట్లో బ్రిటిషర్స్ ద్వారా కూడా ఈయన గౌరవం పొందారు. ఓకే, ఇన్ ద ఇయర్ 1929. ఇది చాలా అతిపెద్ద హానర్ అనమాట, అతిపెద్ద గౌరవం. ఎందుకంటే ఏ సైంటిస్ట్కైనా అప్పట్లో మన ఇండియన్స్ అందరినీ తక్కువగా చూసే టైం కదా. సో అలాంటి టైంలో కూడా బ్రిటిషర్స్ నుంచి మన సివి రామన్ గారికి మంచి హానర్ అనేది లభించింది. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్. His advice to young scientists was to look at the world around them and not to confine themselves to the laboratories. సో ఆయన యంగ్ సైంటిస్ట్ అంటే రాబోయే సైంటిస్ట్కి ఆయన ఇచ్చే వాట్ ఈస్ ఇట్, సో ఆయన ఇచ్చే మెసేజ్ కానీ లేదంటే ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎప్పుడు సైంటిస్ట్ అందరూ కూడా ఏదైనా వర్క్ ఏదైనా డిస్కవర్ చేయాలనుకున్నప్పుడు వరల్డ్లో ఉన్న ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేయమంటున్నారు. బయటకు వెళ్ళి ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి దానిలో ఉన్న ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు అవన్నీ తెలుసుకోమంటున్నారు. అంతేగాని ఒకటి చేయాలనుకున్నప్పుడు ల్యాబ్లోనే రీసెర్చ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతకంటే ముందు వరల్డ్లో ఏమేమి జరుగుతున్నాయి దాన్ని ఎలా సాధించాలి అనేది కూడా నేర్చుకోమని చెప్తున్నారు అన్నమాట సివి రామన్. The essence of science, he said, is independent thinking and hard work and not equipment. So essence of science, essence అంటే కావాల్సింది. ఇప్పుడు మనం సైన్స్కి మెయిన్గా కావాల్సింది లేదంటే మనం ఏదైనా డిస్కవర్ కనిపెట్టాలి లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి? ముందు సైన్స్లో కావాల్సిన ఎసెన్స్ ఏంటంటే ఇండిపెండెంట్ థింకింగ్. ముందు మనం ఏం చేయాలనేది మనకి ఇండిపెండెంట్గా థింక్ చేయాలి. ఓకే, ఒకరి మీద ఆధారపడకుండా మనకి ఓన్ థాట్స్ అనేవి ఉండాలి. ఓకే, ఆ థాట్స్ తర్వాత హార్డ్ వర్క్, ఆ థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ కావాలి. అంతేగాని ఈ ఎక్విప్మెంట్స్ లేవు నేను ఇది డిస్కవర్ చేయలేను అని సిల్లీ రీజన్స్ చెప్పుకోకూడదు, ఓకేనా. సో మనం చేయాలి అనుకున్నప్పుడు ఒకటి మనం థింక్ చేయాలి అండ్ తర్వాత హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి సివి రామన్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ థింగ్. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. సో సివి రామన్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ అంటే ఆయన మాత్రమే తన కంప్లీట్ స్టడీస్ అన్నీ కూడా ఇండియాలోనే ఉండి పూర్తి చేసిన ఆయన ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ఆల్ హిస్ స్టడీస్ ఇన్ ఇండియా అండ్ టు గెట్ నోబెల్ ప్రైజ్. ఓకే, ఇండియాలోనే తన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని అలాగే నోబెల్ ప్రైజ్ని కూడా సాధించిన వ్యక్తి సివి రామన్. ఓకే, చంద్రశేఖర వెంకట రామన్. He was the first Asian and first non-white to win such a great award in science. సో మన ఇండియాలోనే కాకుండా ఏషియా అంతట్లో కూడా, సో మన ఏషియన్ కాంటినెంట్ అంతట్లో కూడా ఫస్ట్ పర్సన్ సైన్స్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే సివి రామన్. ఓకే, నెక్స్ట్. He passed away in 1970 on November 21st, but his memories are with us. సో ఆయన ఎప్పుడు మరణించారంటే when he was passed away అంటే చనిపోవడం. ఓకే, ఇన్ ద ఇయర్ 1970 November 21. సో 1970 November 21లో ఆయన చనిపోయారు. బట్ హిస్ మెమరీస్ ఆర్ విత్ us. సో కానీ ఆయన మనకి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెమరీసే కదా, ఇవన్నీ కూడా మనతోటే ఉన్నాయి. February 28, the day on which he discovered the Raman effect. సో February 28 అనేది రామన్ ఎఫెక్ట్ని డిక్లేర్ చేసిన రోజు. ఓకే, ఆ రోజుని మనం అందరం కూడా సైన్స్ డే కింద, నేషనల్ సైన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. టు కమమరేట్ హిస్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్. సో ఆ రోజుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే ఆయన మనకి ఇచ్చిన గొప్ప ఎఫెక్ట్స్ గురించి లేదంటే గొప్ప సైంటిఫిక్గా మనకి తెలిసి ప్రూవ్ చేసిన విషయాల గురించి
గుర్తు చేసుకోవడానికి ఆ రోజుని నేషనల్ సైన్స్ డే కింద డిక్లేర్ చేశారు. వాట్ ఈస్ ద నేషనల్ సైన్స్ డే? So February 28th is the National Science Day. Go through the lesson once again and read well. Thank you.